ఫ్యూచర్‌లో యుద్ధాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసా? ముందు కాలంలో యుద్ధం అంటే మేజర్ రోల్ ప్లే చేసేది సైనికులే. అండ్ యుద్ధం గూడా భూమిపై ఫేస్ టు ఫేస్ ఉండేది. కానీ ఇప్పుడా ట్రెండ్ మారింది. ఈ యుద్ధం గూడా భూమి నుండి ఆకాశానికి షిఫ్ట్ అయింది. ఇప్పుడు యుద్ధంలో మేజర్ రోల్ ప్లే చేస్తుంది టెక్నాలజీ అండ్ ఫైటర్ జెట్స్. ప్రెజెంట్ జరుగుతున్న ఇరాన్ అండ్ అమెరికా యుద్ధంలో గూడా అమెరికాతో పోల్చుకుంటే చాలా చిన్న దేశమైన ఇరాన్ తన దగ్గర అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండ్ ఫైటర్ జెట్స్ లేకపోయినా ప్రపంచంలోనే అగ్రదేశమైన అమెరికాకి అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీలో చాలా ముందున్న ఇజ్రాయెల్‌కి చుక్కలు చూపిస్తుంది. దీనికి కారణం ఇరాన్ దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ డ్రోన్సే. అమెరికా అండ్ ఇజ్రాయెల్ కోట్ల విలువైన మిసైల్స్‌తో దాడి చేస్తా ఉంటే, ఇరాన్ మాత్రం తమ దగ్గరున్న షాహిద్ 136 లాంటి చీప్ అండ్ బెస్ట్ డ్రోన్స్‌తో అమెరికా బేసెస్‌పై అటాక్ చేసి ధ్వంసం చేస్తా ఉంది. మిసైల్స్‌తో పోల్చుకుంటే డ్రోన్స్ తయారీ ఖర్చు చాలా తక్కువ. ఒక మిసైల్ తయారు చేయడానికి మన ఇండియన్ కరెన్సీలో 9 కోట్లయితే కేవలం 20 లక్షలతోనే ఒక డ్రోన్ తయారు చేయొచ్చు. ఈ డ్రోన్స్ భూమికి చాలా దగ్గరగా ట్రావెల్ చేయడం వల్ల వీటిని ఇంటర్సెప్ట్ చేయడం కూడా చాలా కష్టం. అంతెందుకు మనం పాకిస్తాన్ మీద చేసిన ఆపరేషన్ సింధూర్‌లో కూడా మనం పాకిస్తాన్ ఎయిర్ స్పేస్‌లోకి ఎంటర్ కాకుండానే మన దేశంలోంచి అటాక్ చేసాం. ఈ ఆపరేషన్‌లో కూడా మేజర్ రోల్ ప్లే చేసింది డ్రోన్సే. మన దగ్గరున్న కమకాజీ అండ్ హరూప్ డ్రోన్స్‌తోనే పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్‌ని నాశనం చేసి, తర్వాత బ్రహ్మోస్ మిసైల్స్‌తో అటాక్ చేసి వాళ్ళ పొగరంచాం. అండ్ ఇప్పుడు ఈ డ్రోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో ఇండియా ఇంకొక అడుగు ముందుకేసింది. మన ఇండియాకి చెందిన సమీర్ జోషి అనే రిటైర్డ్ ఫైటర్ పైలట్ బెంగుళూరులో న్యూ స్పేస్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీస్ అనే ఒక కంపెనీని స్థాపించారు. ఇది ఒక స్టార్టప్ కంపెనీ. అండ్ ఇప్పుడు ఈ కంపెనీ శేష్నాగ్ 150 అనే లేటెస్ట్ అండ్ అడ్వాన్స్డ్ డ్రోన్స్‌ని తయారు చేసింది. ఈ డ్రోన్స్ గురించి ఎందుకంత స్పెషల్‌గా చెప్తున్నానంటే, దీని వెయిట్ కేవలం 150 కేజీలు. ఈ డ్రోన్స్ ఒకేసారి 40 కేజీల పేలోడ్‌ని తీసుకెళ్లగలవు. అండ్ దీని రేంజ్ కూడా వచ్చేసి అప్రాక్సిమేట్లీ 1200 కిలోమీటర్స్. అండ్ దీన్ని లాంచ్ చేయడం కూడా చాలా ఈజీ. టయోటా హైలెక్స్ లేదా ఒక చిన్న ట్రక్ మీద నుంచి కూడా దీన్ని లాంచ్ చేయొచ్చు. ఇది ఒక్కసారి లాంచ్ అయితే 5 గంటల వరకు గాల్లో ఎగురుతానే శత్రువులను ట్రాక్ చేసి వెయిట్ చేసి అటాక్ చేయగలదు. బేసిక్‌గా డ్రోన్స్ శత్రువుల జీపీఎస్‌ని బట్టి అటాక్ చేస్తాయి. కానీ ఈ డ్రోన్స్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేట్ చేయడం వల్ల శత్రువులపై జరిగే దాడి యాక్యురేట్‌గా ఉంటది. అండ్ ఈ డ్రోన్స్ ఎప్పుడూ ఒంటరిగా ట్రావెల్ చేయవు. గ్రూప్‌గా ట్రావెల్ చేస్తూ కమ్యూనికేట్ చేసుకొని ఒకదాని నుండి ఇంకో దానికి డేటా ట్రాన్స్‌ఫర్ చేసుకుంటా ఉంటాయి. అండ్ శత్రువులు ఈ డ్రోన్స్‌లో కొన్నిటిని నాశనం చేసినా మిగిలిన డ్రోన్స్ ఎలా అటాక్ చేయాలనే ప్లాన్‌ని అవే రెడీ చేసుకొని, డిస్ట్రిబ్యూట్ చేసుకొని వాటి రోల్స్‌ని అవే డిసైడ్ చేసుకోగలవు. నిజంగా అమేజింగ్ కదా! శేష్నాగ్ 150 డ్రోన్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చుంటే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.